నమస్కారము. ఈరోజు మనం జీర్ణరసాలు జీర్ణాశయాన్ని ఎందుకు గాయలేవు అనే విషయం గురించి తెలుసుకుందాము. తేన్పులు వచ్చినప్పుడు ఒక్కోసారి తిన్న పదార్థాలు గొంతులోకి రావటం, దానితో గొంతు మంట పుట్టడం మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ మంటకు కారణం మన జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనం తిన్న పదార్థాలు జీర్ణం కావటానికి సహాయపడుతుంది. ఈ ఆమ్లం ఎంత గాఢముగా ఉంటుందంటే ఇది రేజర్ బ్లేడ్ ను కూడా చెగలదు. మరి ఇంత గాఢత ఉన్న ఆమ్లం నిజానికి మన జీర్ణాశయాన్ని కూడా గాయపరచాలి, కానీ అలా జరగటం లేదు. ఎందుకంటే మన జీర్ణాశయ గోడల పొరల రూపంలో ఉంటాయి. ఆ పొరల్లోని కణాలు ఎప్పటికప్పుడు చనిపోతూ కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. దానివల్ల జీర్ణాశయ గోడల్లోని పొరలు ఎంతో దృఢముగా గట్టిగా ఉంటాయి. జీర్ణ రసాలు నష్టం కలిగించని రీతిలో ఉంటాయి. అయితే సమయానికి ఆహారం తీసుకోవాలి. వేళకి జీర్ణకోశంలో తయారయ్యే ఈ ద్రవాలు ఆహారం లేకపోయేసరికి జీర్ణాశయంలో నిల్వపోయి అక్కడి గోడల్ని గాయపరుస్తాయి. ఫలితంగా అల్సర్ లాంటి రుగ్మతలు మొదలవుతాయి. తెలుసుకున్నారు కదా జీర్ణ రసాలు జీర్ణాశయాన్ని ఎందుకు చేయలేవు అనే విషయం గురించి. ధన్యవాదములు.